ఇందాక మీరు అన్నారే మా అన్నయ్యకి ఏమైతే ఆవిడకేంటి అని. ఆవిడెవరో తెలుసా? చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తూ ఇద్దరు చెల్లెల్ని పోషించుకునే సాధారణమైన గౌరీ అనుకున్నారా? నో, షీఈస్ ప్రౌడ్ ఆఫ్ వర్ధన్ ఫ్యామిలీ. మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్. రాజనందిని టెక్స్టైల్స్ నుండి ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ వరకు ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వైస్ చైర్మన్గా ఇప్పుడు కాదు, అప్పుడే రికార్డ్ క్రియేట్ చేసిన ఘనత అనుది. ఈ జన్మకు వీళ్ళు గౌరీ శంకర్లు, గత జన్మలో అనురాధ ఆర్యవర్ధన్లు. ఆ బంధమే వాళ్ళని తిరిగి జన్మించేలా చేసింది. ఆ విధే వాళ్ళని మళ్లీ కలిపింది. అంటే అఖి అభయ్లు ఎస్, గౌరీ శంకర్ల కన్నబిడ్డ. తల్లిదండ్రుల ప్రేమ కోసం తపించి లేనిపోని కారణాలు సాకులు చెప్పి వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకున్నారు. అమ్మా నాన్నలతో ఎప్పుడూ కలిసి ఉండాలని ఆఫీసులో వాళ్ల పొజిషన్స్ వీళ్ళిద్దరికీ ఇచ్చారు. దిస్ ఈజ్ వర్ధన్ ఫ్యామిలీ. అంటే ఇన్నాళ్ళు మా అన్నయ్యని చనువుగా తిరిగింది అంతటి గొప్ప వ్యక్తితోనా? సారీ గౌరీ గారు, సారీ మేడం. మీ గురించి నిజం తెలియక మీతో చాలాసార్లు ర్యాష్గా మాట్లాడాను. మమ్మల్ని క్షమించండి. పర్వాలేదు. చూడండి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్య సార్కి తెలియకూడదు. ఎందుకు? అదే విధి. విధి ప్రకారమే జరగాలి. ఏది మన ప్రోద్బలంతో జరగకూడదు. కానీ అన్నయ్యకి సారీ, సార్కి నిజం తెలిస్తే ఏ సమస్యలు ఉండవు కదా. చెప్పాను కదా, విధికి వ్యతిరేకంగా మనం ఏదీ చేయకూడదు. ఇంకో విషయం, తను ఎప్పటికీ మీ అన్నయ్యే. తనతో మీరు ఎప్పట్లాగే ఉండాలి. మీ ప్రవర్తనలో ఎలాంటి అనుమానం రాకూడదు. అలాగే సార్. ఆర్యవర్ధన్గా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు శంకర్గా కూడా తనకి శత్రుపీడ తప్పడం లేదు. మీరు శంకర్ని ఒంటరిగా వదలకండి. జాగ్రత్తగా కాపు కాసుకుని ఉండండి. వచ్చుండే వాళ్ళమే కాదు. సారీ. ప్రెజెంట్ మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారో మేము అర్థం చేసుకోగలం. మా అక్కకి మీ అన్నయ్యకి ఇది మరో జన్మ అని, వాళ్లే అనురాధ ఆర్యవర్ధన్లు అని మాకు ముందే తెలుసు. అక్క చెప్పినప్పుడు మేము మీలాగే షాక్ అయ్యాము. కానీ ఆ విషయం ఎవరితో చెప్పకూడదని ఇంతవరకు మీతో చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తులతో ఈ జన్మలో అనుబంధం ఏర్పడడం మన అదృష్టం. మాకు సంతోషంగా ఫీల్ అవ్వాలో బాధగా ఫీల్ అవ్వాలో తెలియట్లేదు. ఎందుకు? మా అన్నయ్య గత జన్మలో ఆర్యవర్ధనం తెలిసాక ఇప్పుడు అన్నయ్యతో అంత స్వతంత్రంగా ఉండగలమా? ఎక్కడో తెలియని భయము, రెస్పెక్ట్ అడ్డొస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు అన్నయ్య పట్ల మేము చాలా రూడ్గా బిహేవ్ చేశాం. అవన్నీ గుర్తు చేసుకుంటే
మా మీద మాకే కోపంగా ఉంది. ఇప్పుడు ఈ నిజం తెలిసాక ఏదో ఏదో గిల్ట్ ఫీల్ కలుగుతుంది. అసలు అన్నయ్యని ఫేస్ చేయగలమని భయం వేస్తుంది. మీరు అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళొక్కప్పుడు అనురాధ ఆర్యవర్ధన్లు కావచ్చు, కానీ ఇప్పుడు మాకు అక్క, మీకు అన్నయ్యే. మనతో అలానే ఉంటారు. మా అక్క ఆర్యవర్ధన్ గారి గురించి ఏం చెప్పిందో తెలుసా? ఆయన బంధాలకి చాలా వాల్యూ ఇస్తారంట. సార్కి 2 తమ్ముళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళ కోసం ఆయన ఆస్తులు కూడా వదిలేశారంట. అంతగా ప్రేమించేవారంట. అందుకేనేమో సార్, శంకర్ గారు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయడం లేదు. నాతో అయితే వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పాడు గౌరీ. ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అన్నయ్యకు అసలే పట్టుదల ఎక్కువ. మీతో వస్తానని చెప్పినా కూడా రాకేష్ దగ్గరికే వెళ్ళాడేమో. లేదు, జండే సార్ మాట శంకర్ గారు అస్సలు కాదనరు. అయితే ఈ టైం కల్లా వచ్చేసి ఉండాలి కదా. అక్క, ఇంకోసారి ఫోన్ ట్రై చేయి. అంటే అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. అదిగో అన్నయ్య వస్తున్నాడు. రాబోయే పౌర్ణమి గడియల వరకు అప్రమత్తంగా ఉండు.